హలో, నేను విశ్వేశ్వరరావు. అమెరికా భారతదేశం మధ్య ఏం జరుగుతుంది? ట్రంప్ చెప్తున్న నిజమా, లేదంటే మోడీ చెప్తున్న నిజమా? రెండు దేశాల మధ్య ఏం జరగబోతుంది ఈ వాణిజ్య విషయంలో అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవ్వాలి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ట్రంప్ భారతదేశం మీద శత్రుత్వం పెంచుకున్నట్టు కనిపిస్తుందా? శత్రుత్వం అనే పదజాలం కంటే బ్లాక్ మెయిలింగ్ కి తన విధానంగా ఎంచుకున్నట్టుగా కనిపిస్తాం. భారతదేశం ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి కావచ్చు, లేదా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇరుగు పొరుగు దేశాలతో భారత్ ఉన్నటువంటి సమస్యలు, వీటన్నింటి నుంచి గరిష్టంగా తనకు లబ్ధి చేకూర్చే విధంగా, తనకు అంటే అమెరికాకు లబ్ధి చేకూరే విధంగా ఒక విధంగా బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ అనుసరిస్తున్నాడు అనేది నా అభిప్రాయం. రష్యాతో దగ్గరగా ఉన్నందువల్లే ఈ పరిణామం. రష్యాతో దగ్గర అని కాదు, రష్యాతోటి దగ్గర అనేటువంటిది ఇవాళ ట్రంప్ తో వచ్చినటువంటి సమస్య కాదు. మనకి ఎప్పటి నుంచో సోవియట్ యూనియన్, ఆ సోవియట్ యూనియన్ తర్వాత దాని వారసత్వంగా వచ్చినటువంటి రష్యా తోటి చారిత్రక బంధం. ఇప్పటికీ సోవియట్ యూనియన్ తోటి 1971లో కుదిరినటువంటి రక్షణ ఒప్పందం తర్వాత, ఆ సోవియట్ యూనియన్ రద్దు అయిన తర్వాత కూడా దాని వారసురాలుగా ఉన్నటువంటి రష్యా తోటి ఆ రక్షణ ఒప్పందం మనకి కంటిన్యూ అవుతా ఉంది. రెండోది, అప్పటి నుంచి మనకు అవసరమైనటువంటి ఆయుధాలన్నిటి మీద కూడా దాదాపు 60-70% ఆయుధాలని మనం సోవియట్ యూనియన్ తర్వాత రష్యా నుంచి కొనుగోలు చేశాం. అది ఇప్పటికీ మనం గణనీయంగా తగ్గించుకొని అమెరికాని సంతుష్టీకరించేందుకు అమెరికా నుంచి కూడా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ, గతంలో రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఆయుధాలు, వాటికి అవసరమైనటువంటి విడి భాగాలు లేదా మరమ్మతులు, వీటన్నిటికి సంబంధించినటువంటి బంధం ఇంకా కొనసాగుతున్నందువల్ల ఇప్పటికీ 40%, 45% వరకు ఆయుధాలు రష్యా నుంచే మనం కొనుగోలు చేస్తున్నాం. కానీ ఇప్పుడు దాన్ని తెగదింపులు చేసుకోండి అంటున్నారు కదా. రష్యా తోటి మీరు తెగదింపులు చేసుకుంటేనే ట్రేడ్ కొనసాగుతుంది అని అంటున్నారు కదా. తెగదింపులు, ఒక దేశంతో తెగదింపులు చేసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడానికి ట్రంప్ ఎవడు, అమెరికా ఎవరు? ఏ దేశానికి ఆ దేశం సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం. అటువంటి దేశం దాని ప్రయోజనాలకు అనుగుణంగా విదేశాంగ విధానాలు నిర్ణయించుకుంటుంది. ప్రపంచం మొత్తం కూడా ఐక్యరాజ్య సమితిలో 2-3 దేశాలు తప్ప పాలస్తీనాల మీద, జనం మీద ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి దాడిని ప్రతి ఏటా ఒక తీర్మానంలో ఖండిస్తూ ఉంటే, మరి అమెరికా ఎందుకు సమర్థిస్తూ ఉంది? అటువంటి దుర్మార్గాన్ని సమర్థిస్తున్నటువంటి అమెరికాకి రష్యా నుంచి చమురుకుంటే మనగా వాడికెందుకు, లేకపోతే ఇరాన్ నుంచి చమురుకుంటే ట్రంప్కి ఎందుకు? మన దేశాన్ని, మన సార్వభౌమత్వాన్ని కించపరిచేటువంటి వ్యవహారం తప్ప ఏ విధమైనటువంటి రైట్ ఉన్నది అనేది ప్రశ్న. కానీ రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంది అని అంటే భారతదేశ సహాయ సహకారాలతో జరుగుతుంది అనేటువంటి ఇంకో కామెంట్ కూడా ట్రంప్ చేశారు. దీని ఆంతర్యం ఏంటి? భారతదేశ సహాయ సహకారాలు అనేటువంటిది ఒక మన మీద, నేను అదే చెప్పిన, ఒక బ్లాక్ మెయిలింగ్, ఒక గోబెల్స్ ప్రచారం. మన భారతదేశం చమురు కొనక ముందే, లేదా చైనా చమురు కొనక ముందే ఉక్రెయిన్ మీద 2022లో ప్రారంభించినప్పుడు రష్యా నుంచి మనం కొనేటువంటి చమురు చాలా నామమాత్రం, అసలు లెక్కలోకి కూడా లేదు, పరిగణలోకి తీసుకోవాల్సినటువంటిది లేదు. చైనా కూడా అదే. ఆ తర్వాతే కదా ఇవన్నీ. ఆంక్షలు పెట్టిన తర్వాత ఆంక్షల నుంచి తప్పించుకోవడం కోసం నా దగ్గర చమురు కొనుగోలు చేసేట్లయితే మీకు మేము రాయితీకి ఇస్తామని చెప్పేసి రష్యా ప్రకటించింది. ఆ రాయితీకి కొనుగోలు చేయటం అనేటువంటిది భారత్కు మేలు లేదా చైనాకు మేలు అని ఆ 2 దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. అంతకు మించి మరొకటి కాదు. అందువలన ఇది ఒక సాకు తప్ప మరొకటి కాదు అనేది. వారిలో సహాయం చేస్తుందంటారా? ఇండైరెక్ట్ గా రష్యాకి భారతదేశం సహాయం చేస్తుందని చెప్పి ఆయన అంటున్నారు కదా, నిజముందంటారా? ఇండైరెక్ట్ గా అంటే, ఇండైరెక్ట్ గా మనం ఏమీ ఆయుధాలు ఇవ్వట్లేదు, రష్యాకి మనం ఆయుధాలు ఇచ్చేటువంటి స్థితి లేదు. మనమే రష్యా నుంచి ఆయుధాలు కొనుక్కుంటున్నాం, విమానాలు కావచ్చు, లేదా క్షిపణులు కావచ్చు, క్షిపణి రక్షణ వ్యవస్థలు కావచ్చు. అందువల్ల మనం ఇచ్చేది ఏముంటది? మనం ఇచ్చేది ఏమి లేదు.
వాడు చెప్పేది, ట్రంప్ చెప్పేది ఏమిటంటే మీరు రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు, ఆ కొనుగోలు చేయడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటా ఉంది, ఆ నిలదొక్కుకోవడాన్ని మనం రష్యాకి సాయం చేయటంగా చిత్రిస్తున్నారు. అలా అనుకునేట్లయితే మరి చైనా కూడా అదే కొనుగోలు చేస్తా ఉంది. చైనా కూడా అదే కొనుగోలు చేస్తున్నప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేస్తా ఉంది. మరి అమెరికా వాడు చైనా నుంచి వస్తువులను కొనుగోలు చేయడం ఆపేసేయాలి కదా, ఎందుకు ఆపట్లేదు? ఒకవేళ అదే గనక అయ్యేట్లయితే ఇప్పుడు భారతదేశం మీద ఎట్లాగైతే పరోక్షంగా సాయం చేస్తున్నారు రష్యాకి అని చెప్తున్నప్పుడు చైనా కూడా అదే చేస్తా ఉంది. మరి చైనా నుంచి వస్తువులు ఎందుకు కొంటున్నాడు అమెరికా వాడు? అంటే మనం బలహీనంగా వాడికి ఉన్నామని ఉద్దేశం. మనం బలహీనంగా అంటే ఉన్నాము భయపడి. మనం బలహీనంగా ఉన్నాము, మనం నోరెత్తి మాట్లాడాం, కనీసం మనల్ని వాడు తిట్టినా గానీ మనం దులిపేసుకొని పోయేటువంటి స్థితికి మనం చేరాం అనేటువంటి బలహీనత తప్ప, మనకు ఒక ప్రమాణం వాడికి ఒక ప్రమాణం ఎట్లా అవుతుంది? చైనా నుంచి వస్తువులు కొనడం ఆపేయమనండి. మరి రష్యాకి మద్దతు ఇస్తూ, రష్యాకి ఇంకా భారత్ కంటే చైనా మద్దతు ఇంకా ఎక్కువగా ఉంది. అనేక వస్తువుల్ని చైనా దిగుమతి చేసుకుంటా ఉంది, ఆయిల్ దాంతో పాటు. రెండోది ఇప్పుడు తాజాగా ఉత్తర కొరియా ఇప్పుడు నుంచి కూడా నిన్న కూడా ఉత్తర కొరియా నుంచి కూడా రష్యాకి పూర్తి స్థాయిలో ఆయుధాలు కూడా అమ్ముతున్నారు. ఉత్తర కొరియా ఆయుధాలు అమ్ముతా ఉందంటే చైనాకి తెలియకుండా అమ్ముతుందా ఉత్తర కొరియా? అమ్మదు కదా. మరి అటువంటి చైనా నుంచి ఇమ్మీడియట్ గా ట్రంప్ కి దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇమ్మీడియట్ గా కొనుగోళ్ళు ఆపేయాలి. అది చేయట్లేదు. భారతదేశాన్ని మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మన బలహీనతని గమనించి ఆ విధంగా చేస్తున్నాడు అనేది నా అభిప్రాయం. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఉత్తర కొరియా మనం కన్నా బలంగా ఉందంటారా? మనకంటే బలంగా ఉందని కాదు అక్కడ. ఉత్తర కొరియా వాళ్ళు ఆధునికమైనటువంటి ఆయుధాలని తయారు చేస్తున్నారు వాళ్ళు మనకంటే. ఆధునికమైనటువంటి ఆయుధాలు తయారు చేయడానికి కారకులు ఎవరు? అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం చైనా. చైనా అందిస్తున్నటువంటి ఆర్థిక సాయం కావచ్చు, సాంకేతిక పరమైనటువంటి సాయం కావచ్చు ఇస్తా ఉంది. అందుకని వాళ్ళు తయారు చేసేటువంటి ఆయుధాలు రష్యన్లకి అవసరం. అందుకని వాళ్ళు కొంటున్నారు. అది బహిరంగమే, అదేం వాళ్ళు రహస్యంగా అమ్మట్లేదు, లేదా రహస్యంగా కొనుగోలు చేయడం లేదు కదా. లేటెస్ట్ గా అటువంటిప్పుడు చెప్పండి. ట్రంప్ ఏంటంటే మళ్ళా నిన్న కూడా సీజ్ ఫైర్ నేనే చేశాను, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నేనే ఆపాను అని చెప్తున్నారు ఆయన. మరి అదే కదా ఇప్పుడు ట్రంప్ అన్ని సార్లు 25-30 సార్లు అదే మాట చెప్తా ఉంటే నరేంద్ర మోడీ నోట నుంచి ఒక్కసారి కూడా ట్రంప్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనే మాట ఎందుకు రావట్లేదు? పార్లమెంట్ లో మనం చూసాం, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ట్రంప్ ప్రస్తావన లేకుండా కథ నడిపించారు. మరి ఆ బలహీనత ట్రంప్ కు తెలియదా? అదే కదా, ఆ బలహీనతను ఆసరాగా చేసుకునే కదా. ఎందుకని ఏం పోయింది? ఇప్పుడు మౌనంగా ఉండి ఇదొక స్ట్రాటజీ, ఇదొక రాజకీయ నీతిజ్ఞత, ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పారు. ఫిబ్రవరి నుంచి మరి వాణిజ్య ఒప్పందం మీద చర్చలు జరుగుతూ ఉంటే మరి ఈ రాజకీయ నీతిజ్ఞత ఏం ఫలితాలను మనకు సాధించింది? మనకేమన్నా సాధించిందా? చివరికి వాడు ట్రంప్ మీ మీద వేస్తాము, మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు కనుక జరిమానా కూడా వేస్తా ఉన్నాడు. జరిమానా కూడా వేస్తా ఉంటే ఎంత అవమానకరం ఒక సార్వభౌమ దేశానికి. సో ఆ నిర్ణయం అంటే కారణంగా చెప్పండి. నష్టం మనకి జరుగుతుందా, ఎక్కువగా అమెరికాకు జరుగుతుందా? మనకి నష్టం జరుగుతుంది, మనకంటే ఎక్కువగా అమెరికాకు జరుగుతుంది. అందుకనే వాడు తెలియగలవాడు కనుక అమెరికాకి ఎక్కువ నష్టం జరగకుండా మన దేశం నుంచి లేదా చైనా నుంచి ఎగుమతి అయ్యేటువంటి జనరిక్ మెడిసిన్స్ లేదా ఎలక్ట్రానిక్స్, ఫోన్స్ ఇట్లాంటి వాటిని మినహాయించాడు. ఎందుకని? ఎక్కువ కొనుగోలు చేస్తున్నది అదే. అవి కొనుగోలు ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ మీద కూడా వాడు పన్నులు వేసేట్లయితే అక్కడ ఉన్నటువంటి వైద్య రంగం కుదేలవుతుంది. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకొని మిగిలినటువంటి వాటి మీద వేశాడు. అది ఏమిటి? మన ఎగుమతులకి అది నష్టదాయకం. ఆ నష్టదాయకం అందుకని టాక్టికల్ గా వేస్తున్నాడు. మరి అటువంటి టాక్టిక్స్ మన వైపు నుంచి ఎందుకు లేవు అనేది సమస్య. సో అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ ట్రేడ్ సంబంధించిన విషయాల్లో ఏదో వాళ్ళు మాంసంతో కూడినటువంటి వ్యవసాయ మన పాడి ఉత్పత్తులు కొనుగోలు చేయాలి అని చెప్పి కండిషన్లు పెట్టారు. అందుకే ఈ వాణిజ్యకు సంబంధించిన ఒప్పందాలు బ్రేక్ అయ్యాయి అని అంటారు. ఏంటి సార్ అది?
ఇప్పుడు అక్కడ తయారయ్యేటువంటి పాడి పరిశ్రమ రంగంలో పశువులకు కావచ్చు లేదా కోళ్ళకు కావచ్చు పెట్టేటువంటి మేతలో ఈ జంతు జంతువులకు సంబంధించినటువంటి వృధా అయ్యేటువంటి వాటి నుంచి ఆ మేతను తయారు చేస్తున్నారు. ఆ మేతలో ఈ పార్ట్లు కూడా ఉన్నాయి. అందుకని మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు శాకాహారులు కనుక మరి అటువంటి శాకాహారులు తినేటువంటి జున్ను కావచ్చు లేదా పాల ఉత్పత్తులు కావచ్చు వాటిని తయారీకి అవసరమైనటువంటి పాలిచ్చేటువంటి జంతువులు మాంసాహారాన్ని మేతగా తీసుకుంటున్నప్పుడు మన మనోభావాలు దెబ్బతింటాయనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి. నేను చెప్పేది ఏంటంటే అటువంటి మనోభావాలు అనేటువంటివి ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఓట్ల కోసం చెప్పేటువంటి కబుర్లు. అది కాదు అసలు విషయం. అసలు విషయం ఏంటంటే అమెరికా నుంచి కోళ్ల ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నా, పాడి ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నా గానీ అది మన యొక్క రైతాంగాన్ని, కోట్లాది మంది రైతాంగాన్ని వెన్ను విరుస్తుంది. ఆ వచ్చేటువంటి ఉత్పత్తులన్నీ కూడా మన యొక్క పరిశ్రమల్ని దెబ్బతీస్తాయి. ఆ విషయం ఎక్కువగా చెప్పకుండా ఎంతసేపటికి శాకాహారులు మనోభావం ఉండొచ్చు. దాన్ని నేనేం కాదంటలే. కానీ అసలు విషయం అది కాదు. మన రైతాంగాన్ని దెబ్బతీస్తారు. ఎప్పటి నుంచో 2014 నుంచి మన కోళ్ల పరిశ్రమ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మన పాడి పరిశ్రమ రైతాంగం వ్యతిరేకిస్తా ఉంది. అందువని అటువంటిది ఇప్పుడు ఏమైనా సరే నరేంద్ర మోడీ తనకు అనుకూలమైనటువంటి మిత్రుడుగా ఉన్నాడు కనుక బలవంతంగా రుద్దుదామని చూశాడు. కానీ వాడు బలవంతంగా రుద్దితే ఇక్కడ బలవంతంగా నరేంద్ర మోడీని ఇక్కడ ఉన్నటువంటి జనం బలవంతంగా శ్రీలంకలో ఎట్లాగైతే తరిమి కొట్టారో, బంగ్లాదేశ్ లో ఎట్లాగైతే షేక్ హసీనాని తరిమి కొట్టారో అటువంటి పరిస్థితి ఇక్కడ నరేంద్ర మోడీకి వస్తుంది కనుక ఆయన ధైర్యం చేయట్లేదు ఇప్పటి వరకు. ఇంకా ఆగస్టు 25వ తారీఖు వరకు చర్చలకు అవకాశం ఉంది. మరి అప్పటికీ ఇంకా ఉన్న లొంగదీస్తారా లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇట్లాగే గట్టిగా నిలబడతారా అనేది శేష ప్రశ్నగానే ఉన్నది. కానీ ఈ లోపుగా పాకిస్తాన్ తోటి డీల్స్ కుదుర్చుకుంటుంది కదా అమెరికా, దాన్ని ఎలా చూస్తారు? పాకిస్తాన్ తో అసలు సంబంధాలు ఎప్పుడు వదులుకుంది అమెరికా? ఎప్పుడు వదులుకోలేదు అమెరికా. గతంతో పోలిస్తే అమెరికాకి మన భారతదేశానికి మధ్య అంటే మూడు దశాబ్దాల క్రితం 3.5 దశాబ్దాల క్రితం సోవియట్ యూనియన్ కూలిపోకముందు ఉన్నటువంటి సంబంధాల్లో పాకిస్తాన్ ని ఒక పావుగా ఉపయోగించుకొని మన మీద ఉగ్రవాదం రకరకాల విద్రోహకరమైనటువంటి చర్యలకు పాల్పడింది. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత మన దేశ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ అయినా లేదా వాజ్పేయి గారైనా ఇప్పుడు నరేంద్ర మోడీ గారైనా అమెరికా చంకనెక్కడానికి తహతహలాడుతున్నారు. అందుకని దాన్ని పక్కన పెట్టినట్టు నటిస్తున్నాడు తప్ప ట్రంప్ లేదా అమెరికాలో ఎవడైనా కాదు. అంతేగాని పాకిస్తాన్ తోటి పూర్తి సంబంధాలను వదులుకోలేదు. ఎందుకు పాకిస్తాన్ ఎందుకు వదులుకోరు? భవిష్యత్తులో కూడా వదులుకోరు. పాకిస్తాన్ అనేటువంటిది ఎట్లాగైనా ఇప్పుడు మన సినిమా ఉంది కదా, నేను నియోగిని ఎట్లాగైనా నన్ను వినియోగించుకోవచ్చు అని చెప్పేసి అక్కినేని నాగేశ్వరరావు తెనాలి రామకృష్ణ సినిమాలో అన్నట్టుగా పాకిస్తాన్ లో ఆ మిలిటరీ అనేటువంటి దాన్ని ఎట్లాగైనా వినియోగించుకోవడానికి అలువైంది. అందుకని రేపు చైనా మీద దెబ్బతీయాలన్నా, భారతదేశం మీద దెబ్బతీయాలన్నా, రష్యా మీద దెబ్బతీయాలన్నా, ఇరాన్ మీద దెబ్బతీయాలన్నా కానీ పాకిస్తాన్ అనేటువంటిది ఒక కీలకమైన ప్రాంతంలో ఉంది కనుక దాన్ని అమెరికా వదులుకోదు. వదులుకునేటువంటి సమస్య లేదు. పైకి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు కానీ జరుగుతున్నది అదే. కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే 6 యుద్ధాలను ఆపేశాను, యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఆపాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు గనక భారతదేశం రష్యా ఉత్పత్తులను కనుక కొనుగోలు చేయకపోతే యుద్ధం ఆగిపోతుంది. ఇది మొత్తం కూడా ఉక్రెయిన్లో ఉన్న కొన్ని వేల మందిని చంపుతుంది రష్యా. దీనంతటి కారణం భారతదేశం అని చెప్పి కొత్త స్లోగన్ వినిపిస్తున్నాడు. అన్ని వేల మందిని వాడు చెప్పినట్టుగా, ట్రంప్ చెప్పినట్టుగా అన్ని వేల మందిని అట్లేమో అక్కడేమి చంపట్లేదు. అయితే యుద్ధం అయిన తర్వాత కొంతమంది చనిపోతున్నమాట వాస్తవం. రష్యా వైపున కూడా మరణాలు చాలా ఉన్నాయి. కానీ గాజా సంగతి ఏమిటి? గాజా ఎందుకు జరుపుతుంది? గాజాలో ఎందుకు ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని ఎందుకు రోజు అక్కడ సహాయ శిబిరాల కోసం, ఆహారం కోసం, రొట్టె ముక్క కోసం, పాల కోసం వెళ్ళేటువంటి పిల్లల్ని, ముసలాళ్ళని రోజుకి 30 మంది, 50 మంది, 100 మందిని చంపేస్తా ఉంటే దాని గురించి మాట్లాడినటువంటి వాడు ఉక్రెయిన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు?
వాడికి ఏం రైట్ ఉంది అసలు? నైతికంగా కావచ్చు, ఏ విధంగా అయినా రైట్ ఉందా ట్రంప్కి? అందుకని ఇదంతా ఒక రాజకీయం. ఈ రాజకీయంలో భాగం మన బలహీనత. ఆ బలహీనతను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. అంటే అసలు నిజంగా మా ఇప్పుడు భారతదేశానికి అంత బలం ఉందంటారా? రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేంత బలం ఉందంటారా ట్రంప్ చెప్తున్న విధంగా? లేదు, ఎక్కడా లేదు. అటువంటి పరిస్థితే లేదు. అలా కనుక ఉండేట్లయితే మన దేశం మరి మధ్యవర్తిత్వం వహించినప్పుడు పుతిన్ వినేవాడు. అమెరికానే నేను లెక్క చేయట్లేదు, చేసుకోరా భయ్, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఇప్పటికే ఆంక్షలు పెట్టావు, ఇంతకంటే నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పేసి వాడు తెగించి కూర్చున్న తర్వాత మనం ఏం చేస్తాం మధ్యలో? ఇప్పుడు మనం రష్యా నుంచి S-400 కొనుక్కొని మనం రక్షించుకున్నప్పుడు రష్యాని మనం ఏం చేస్తాం? రష్యా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలను చూసి అమెరికా వాడే భయపడుతున్నాడు. అందుకనే కదా మరి 3 ఏళ్ళు అవుతున్నా కానీ ఉక్రెయిన్కి మద్దతుగా ఒక్క ఐరోపా దేశం కానీ అమెరికా కానీ మిలిటరీని ఎందుకని తెచ్చట్లేదు? చెప్పమనండి. నిజంగా అంత దుర్మార్గం జరుగుతూ ఉంటే అది చేయడు. అంటే వాడెవడో చేయకుండా మనం ఏదో చేసి వాడిని ఇబ్బంది పెట్టి మన భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తున్నాడు. అది జరిగేటువంటిది కాదు. అది నరేంద్ర మోడీ గారికి కూడా అర్థమైంది. అయితే ఇంకా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితిలో ఒక అనిశ్చితమైన వైఖరితో భారత్ ఇప్పటికీ కొనసాగుతుందనేది నా అభిప్రాయం. అందుకని ఆగస్టు 25 గడువు పెట్టాడు కనుక అప్పటి వరకు మనం వెయిట్ చూడటం తప్ప ఎటువంటి నెగిటివ్ గా కానీ లేదా అనుకూలంగా కానీ కామెంట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదనేది నేను చెప్పను. ఇప్పుడు ఇంత జరుగుతున్న సందర్భంలో పుతిన్ కుమార్తె ఇప్పుడు తెర మీదకి వచ్చింది, ఇలిజా నేత. నేను ఆయన అత్యంత దారుణమైన మనిషి అని చెప్పి ఆవిడ ఇంటర్నేషనల్ మీడియాలో చెప్తుంది. ఏంటి ఇది కూడా కుట్రేనా? అమెరికా కుట్ర? కుట్ర ఏముంది? ఇప్పుడు పుతిన్ వేరు లేదా పుతిన్ కుమార్తె వేరు. ఎలన్ మస్క్ ఉన్నాడు. ఎలన్ మస్క్ కూతురు నేను కమ్యూనిస్ట్ ని, మా నాన్న చేస్తుందంతా తప్పుడు వ్యవహారం అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. మరి ఎలన్ మస్క్ ఏమన్నా తగ్గాడా? చరిత్రలో ఇలాంటి ఉదంతాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు స్టాలిన్, హిట్లర్ ని అణిచివేసినటువంటి ఉక్కు మనిషి స్టాలిన్ కొడుకుని హిట్లర్ సైన్యాలు పట్టుకుంటే మీరు కనుక రాజీకి వచ్చేట్లయితే మీ కొడుకుని వదిలిపెడతామని చెప్పేసి స్టాలిన్ కబురు పెడితే, అవసరం లేదు, వాడు సైనికుడు, వాడిని ఏం చేయాలో మీరు అది చేసుకోండి, అటువంటి దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదని చెప్పాడు. మరి అదే స్టాలిన్ కూతురు, మరి అది గాడి తప్పిన అమ్మాయి, అమెరికా వాడి వల్ల పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అదేవిధంగా పుతిన్ ఎవరైనా కావచ్చు, కొడుకులు కూతురు చేసేటువంటి తప్పుడు పనులకి లేకపోతే విధానానికి వ్యతిరేకమైనటువంటి వాటిని మీడియా ఉపయోగించుకుంటారు. కానీ రష్యాలో ఏదో కొంచెం చట్టాలు ఈ విషయంలో కొద్దిగా గట్టిగా ఉంటాయి అని చెప్పి అంటారు. దీని ఎఫెక్ట్ ఏముండదా పుతిన్ మీద? ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పటికీ అతన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఈ ఉక్రెయిన్ సంక్షోభం వచ్చిన తర్వాత వాళ్ళ వాయిస్ డౌన్ అయిపోయింది. ఎందుకు డౌన్ అయిపోయింది అంటే, నాటో పేరుతోటి మొత్తం చక్రబంధాన్ని, రష్యా మీద చక్రబంధాన్ని బిగించడానికి ఐరోపా లేదా అమెరికా చూస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించేటువంటి ఒక మొనగాడిగా పుతిన్ బలం పెరిగిందనేటువంటిది వార్తలు. పుతిన్ ని రాజకీయంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఈ విషయంలో మాత్రం పుతిన్ ని సమర్థిస్తున్నారు. ఆల్రెడీ వార్ జరుగుతుంది ఉక్రెయిన్ కి రష్యాకి మధ్యలో. ఇలాంటి పరిస్థితుల్లో మనం రష్యా తోటి ట్రావెల్ అయితే కనుక భారతదేశం నష్టపోతుందా, లాభపడుతుందంటారా? ఇప్పటి వరకు జరిగినటువంటి దాంతో అమెరికాతో మనకి ఒరిగింది ఏమిటి చెప్పండి? లేదా ఐరోపా యూనియన్ తో మనకు ఒరిగింది ఏమిటి చెప్పండి? బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాలన్నీ ఉన్నాయి కదా, అవి మనకు ఒరగబెట్టింది ఏమిటి? ఎవరినన్నా చెప్పమనండి. ఏం లేదు. ఇప్పుడు ట్రంప్ ఎన్నికలలో ట్రంప్ సర్కార్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వెళ్ళి హౌడీ మోడీ కార్యక్రమంలో చెప్పాడు కదా, ఏం ఒరిగింది మనకి? ఆ ట్రంపే మన ఎగుమతుల మీద ఉన్నటువంటి రాయితీలను రద్దు చేశాడు. అందుకని మనకు ఒరిగింది ఏమీ లేదు. మన ఆరాటం లేకపోతే మన హడావుడి తప్ప మనకి పశ్చిమ దేశాలతోటి, మనకి ఇస్రోలో చూడండి, మన ఇస్రో కార్యక్రమం ఇవాళ ఇంత ముందుకు పోవడానికి కారణం ఎవరు? అమెరికా లేదా పశ్చిమ దేశాలు కాదు, సోవియట్ యూనియన్, ఆ తర్వాత
దానికి కొనసాగింపుగా వచ్చినటువంటి రష్యా ఇచ్చినటువంటి మౌలికమైనటువంటి మద్దతే ఇవాళ ఇస్రో రంగంలో మనం ప్రపంచంలో వన్ ఆఫ్ ది కంట్రీగా నిలబడ్డాం. అమెరికా వాడు దీన్ని కుట్ర చేశాడు. కుట్ర చేసి ఆ నంబుద్రి అనే అతన్ని బ్లేమ్ చేసి మొత్తం అంతా కూడా కేసుల్లో ఇరికించినటువంటి వాళ్ళు వాళ్ళే. అందుకని చరిత్ర మనకి ఇది ఇవాళ కొత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. సో అంటే రష్యాతో లాభం ఉన్నా లేకపోయినా ట్రావెల్ కావడం బెటర్. అంటే అమెరికాతో ట్రావెల్ అయితే మునిగిపోవటం తప్ప అంటారా? అంతే. ఇప్పటి వరకు చెప్పండి, అమెరికాని నమ్ముకొని బాగుపడినటువంటి దేశం ఏది? పాకిస్తాన్ ఉంది. అమెరికా వాడు చెప్పినట్టే మరి ఇంతకాలం ఉంది కదా, ఎందుకంత దరిద్రంతో ఉంది పాకిస్తాన్? చెప్పమనండి ఎవరైనా. పాకిస్తాన్ నమ్ముకొని బాగుపడినటువంటి దేశం ప్రపంచంలో ఇదిగో ఫలానా దేశం అని చెప్పమనండి. గుండె మీద చేసుకొని ఇదిగో ఫలానా దేశం అని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది తనకేం గవ్వలో చూసుకుంటుంది తప్ప ఇతరులు ఏమైనా కానీ దానికేం పట్టదు. ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారంటే, సరే దౌత్యపరమైన సంబంధాలు ఒక ఎత్తు అయితే, పర్సనల్ గా కూడా భారతదేశాన్ని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? ఎందుకంటే ఒక 5 మిగ్గులు కూలిపోయాయని చెప్పేసి ఆయన వైట్ హౌస్ లో ఏదో లీక్ చేశారు. తర్వాత ఈయన ఏదో మంచి బేరగాడు అన్నారు. భారతదేశానికి సంపద చాలా ఉంది, మనం ఇవ్వాల్సిన అవసరం లేదని ఇట్లాంటి కామెంట్లు అన్ని చేస్తున్నాడు కదా ట్రంప్. అదే నేను చెప్పేది సుబ్బారావు గారు. ఇప్పుడు వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ విషయంలో నన్ను రాజీ చేయమని నరేంద్ర మోడీ గారు అడిగారు అని కూడా చెప్పాడు ఈ ట్రంప్. ఎప్పుడు మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు. నేను ఎక్కడ చెప్పాను ట్రంప్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనే మాట నరేంద్ర మోడీ గారి నోటి నుంచి రాలేదు. అబ్బాయి అట్లాంటిది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదని మన విదేశాంగ శాఖ ద్వారా ఒక ప్రకటన చేయిస్తారు తప్ప నా గురించి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకు, నీకు మర్యాద దక్కదని చెప్పేసే మాట ఎందుకని చెప్పలేరు? అంటే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు కదా, ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు నాకు ఫోన్ చేయలేదు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం ఫోన్ చేశాడని చెప్పారు కదా. మరి ఆ మాట జేడీ వాన్స్ పేరు చెప్పినటువంటి వాడు ట్రంప్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎందుకు చెప్పలేదు? జేడీ వాన్స్ చేశాడని చెప్పాడు. జేడీ వాన్స్ చేసి ఏం చెప్పాడు అనేటువంటిది ఒకటి. మరి ట్రంప్ ఈ విధమైనటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని చెప్పేసి ట్రంప్ గురించి చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ట్రంప్ అప్పటికే పదే పదే మాట్లాడాడు కదా, ఆ తర్వాత కూడా మాట్లాడాడు కదా. ఎందుకని ట్రంప్ని పేరు పెట్టి ఎందుకని అంత ధైర్యం లేకపోవడం ఏంటి? 56 అంగుళాలు ఉందంటారు కదా ఛాతి. పేరు పెట్టి ట్రంప్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అని చెప్పి ట్రంప్ని తిట్టక్కర్లా మనం. ట్రంప్ నువ్వు చెప్పేది అబద్ధం, ట్రంప్ చెప్పేది అబద్ధం అని చెప్పేసి దేశం అంతా కోరుకుంటోంది. ప్రతిపక్షాలు కూడా అదే అడుగుతోంది. ఆ మాట ఎందుకు చెప్పవని. ఎందుకు చెప్పవంటే అది ఒక బలహీనత. ఆ బలహీనత ఏమిటనేటువంటిది ట్రంప్ గారికి నరేంద్ర మోడీ గారికి తెలియాలి, మనకైతే తెలియదు. ట్రంప్ దౌత్యపరమైనటువంటి అంశాలు ఇలా చేస్తూనే ఇంకోవైపు అక్కడ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి రకరకాలుగా ఓన్లీ ఇండియన్స్ నే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా, లేదంటే అందరూ అక్కడికి వెళ్ళినటువంటి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ చేస్తున్నట్టు అనిపిస్తుందా? అందరూ భారతీయులు ఉన్నారు. భారతీయులతో పాటు దాదాపు ఈక్వల్ గా లేకపోతే కొంచెం తక్కువగా చైనా వాళ్ళు ఉన్నారు. అన్ని దేశాలకు చెందినటువంటి వాళ్ళ మీద అదే భయం. కానీ అట్లా కాదు కదా, భారతీయులకి మీరు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి అక్కడుండే ఐటీ కంపెనీలకి క్లియర్ గా చెప్పారు. మరి అది ఎలా చూస్తారు? అదే కదా మొత్తం మా ట్రంప్ పాలసీ ఏంటంటే, మీరు మా ఇంటికి వస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతారు. భారతదేశం నుంచి వచ్చేటువంటి వాళ్ళు మాకు ఏ విధంగా అడ్డ మీద కూలీలాగా చౌకకి మేము ఎంత ఇస్తే అంత మీరు పనిచేస్తారా, లేదా మీరు మా దేశానికి రావాలంటే మా దేశంలో పెట్టుబడులు పెట్టండి. వాడు అడుగుతుంది అదే. భారతదేశం ఎవరినైనా కానీ వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెబుతున్నాడు. ఎందుకు పెట్టాలి? వాడి దగ్గర ఎందుకు పెట్టాలి? ఎక్కడ లాభం ఉంటే పెట్టుబడి లక్షణం ఏంటి? ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్తుంది పెట్టుబడి. అమెరికా వాడి పెట్టుబడి చైనాకి ఎందుకు వెళ్ళింది? లేదా అమెరికా వాడి పెట్టుబడి సింగపూర్ రూట్ లో లేదా మారిషస్ రూట్ లో భారతదేశానికి లేదా ఇతర ప్రపంచ దేశాలన్నిటికీ ఎక్కడికి ఎందుకు వెళ్తున్నాయి? అమెరికా కంపెనీలే కదా ఆ రూట్ లో. లేకపోతే సింగపూర్ ఎంత దేశం, మారిషస్ ఎంత దేశం, వాళ్ళు ప్రపంచానికి అంతకి ఎఫ్డిఐలు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఐరోపా అమెరికాలో ఉన్నటువంటి ధనికులు దాచుకున్నటువంటి సొమ్మునే ఆ రూపంలో
మూడో పక్షంగా ఇస్తున్నారు వాళ్ళు. అదే పెట్టమనండి, చైనా అమెరికాలోనే పెట్టుబడులు పెట్టమనండి, అదే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఆయన తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు కానీ ఇవన్నీ చూస్తే భారతదేశాన్ని పర్టికులర్ గా టార్గెట్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? ఖచ్చితంగా నేను చెప్తున్నది అదే. భారతదేశం అనేటువంటిది 140 కోట్ల జనాభాలో 25-30 కోట్ల మంది ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొనుగోలు శక్తి ఉన్నటువంటి ఒక దేశం ఇది. మరి ఐరోపా మొత్తం జనాభా ఎంత? 45 కోట్ల మంది ఐరోపా మొత్తం. అటువంటిది ఒక భారతదేశాన్ని పట్టుకుంటే ఒక 25 కోట్ల మంది బలమైనటువంటి వినియోగదారుల వ్యవస్థ ఉన్నటువంటి దాన్ని పట్టుకుంటే ఏ కార్పొరేట్ కంపెనీకైనా ఎవరికైనా కానీ విపరీతమైనటువంటి లాభాలు. అమెజాన్ వాడు ఎందుకని మన దేశంలో మన మీద కేంద్రీకరిస్తున్నాడు? వాల్మార్ట్ వాడు ఎందుకు కేంద్రీకరిస్తున్నాడు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ వాడికి వేరే అంతకంటే ఏమి లేదు. అదే ప్రధానమైనటువంటి తప్ప మరి ఇప్పుడు దేశీయంగా నరేంద్ర మోడీ గారు ఏంటి నిన్న మొన్నటి నుంచి మన ఉత్పత్తులు మనమే మన కొనుగోలు చేసి మన మేక్ ఇన్ ఇండియా డెవలప్ చేసుకోవాలి, మన ఉత్పత్తులు మనమే మార్కెట్ చేసుకోవాలంటున్నారు. 10 ఏళ్ల నుంచి అదే చెప్తున్నారు. ఇవాళ కొత్తగా చెప్పింది కాదు. 10 ఏళ్ల నుంచి లోకల్ స్థానిక వస్తువులను కొనాలని ఎప్పుడో చెప్పాడుగా. కానీ ఆ విధమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి వర్గం, లేకపోతే ఎగువ మధ్యతరగతి వర్గం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల కంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ఎంత ఖరీదైనా సరే విదేశాల నుంచి వచ్చేటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్ రోవర్ అని ఒక కారు ఉంది, అది 2.5 కోట్ల దాకా ఉంటుందట. ఎందుకు కొంటున్నారు? భారతదేశంలో కార్లు లేవా? 2.5 కోట్లు పెట్టి కారు కొనకపోతే దాదాపు దానికి 200% ట్యాక్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే. అయినా సరే మేము అంత ట్యాక్స్ చెల్లించి మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు, ఒళ్ళు బలిసిన వాళ్ళు, అక్రమంగా సంపాదించిన వాళ్ళు, లేకపోతే అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళు తప్ప మరొకళ్ళు కాదు. అటువంటి వాళ్ళు భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్నారు. అందుకనే కదా టెస్లా కార్లు కూడా మన దేశంలో ఎందుకు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాడంటే కారణం ఇదే. అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళంతా బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ అడ్డు అదుపు లేదు, వాళ్ళ మీద కంట్రోల్ లేదు, మార్కెటింగ్ అంతే, వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఇవాళ మొత్తం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయ చర్చ ఏంటంటే రాష్ట్రపతి ముర్ము గారిని కొన్ని గంటల వ్యవధిలో ప్రధానమంత్రి గారు కలిశారు, అమిత్ షా గారు కలిశారు. వాళ్ళు కలవడం వెనక ఏంటి కారణం? దౌత్యపరమైన అంశాల మీద ఏమన్నా నిర్ణయాలు ఉంటాయా, లేదంటే జమ్మూ కాశ్మీర్ మీద నిర్ణయాలు ఉంటాయా అనేది చర్చ జరుగుతుంది. మీకున్న అవగాహన మేరకు ఏ గురించి డెసిషన్ తీసుకోబోతున్నారు? జమ్మూ కాశ్మీర్ మీద ఏం చేస్తారు అంటే ఆక్రమిత కాశ్మీర్ ని వీళ్ళు యుద్ధం ద్వారా స్వాధీనం చేసుకునేటువంటి ప్లాన్లు ఏమన్నా వేస్తున్నారా? దానికి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కే మనకి ప్రిపరేషన్ కి 14 రోజులు 15 రోజులు పట్టింది. ఆ 15 రోజుల తర్వాత ఉగ్రవాదులందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ఖాళీ భవనాల మీద మనం దాడి చేసి మనం విజయం సాధించామని చెప్పేసి చెప్పుకుంటాం. మరి దానికే 5 విమానాలని పాకిస్తాన్ వాడు కూల్చేశాడు కదా. చెప్పారుగా మన వాళ్ళే, మన మొదటి రోజు మనం చేసినటువంటి తప్పుల్ని మనం రెండో రోజు సరి చేసుకున్నాము, తర్వాత మనం వాడిని కొట్టామని చెప్పేసి మన అధికారులే చెప్పారు కదా. అంటే అర్థం ఏంటంటే వాడి దగ్గర ఉన్నటువంటి సాధన సంపత్తిని మనం తక్కువ అంచనా వేసి ఒక గంటలో లేపేస్తాము, పాలకోట్లు మాదిరి అనుకొని వెళ్తే మనకి విమానాలు పోయినాయి. అదే చెప్పాడు ట్రంప్. మన వాళ్ళు చెబితే పరుగు పోతుంది. మన అధికారులు కూడా చెప్పింది ఏంటి, యుద్ధం అయిన తర్వాత నష్టాలు లేకుండా ఎలా ఉంటాయి అని చెప్పారు తప్ప మన ఇన్ని విమానాలు కూలాయి అని చెప్పలేదు కదా. ట్రంప్ చెప్తున్నాడు. మరి ట్రంప్ చెప్పిందని దాన్నైనా కనీసం మోడీ గారు ఎందుకు ఖండించడం? అది కదా సమస్య. ఇప్పుడు ముర్ము గారిని కలిసారు కాబట్టి ఏదైనా సెన్సేషనల్ డెసిషన్ మనం వినబోతున్నాం. ఉండవండి, ఏమి ఉండవు. నేను అనుకోవటం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక లేకపోతే ఇంకా అట్లాంటి ఏమన్నా కొన్నిటికి సంబంధించి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక అలాంటి అవి తప్ప ఎన్నికల కమిషన్ మీద వచ్చినటువంటి విమర్శలు,
లేదా ఇటువంటి వాటిని గురించి నివేదించడానికి అంతే తప్ప ఏదో ఆకస్మికమైనటువంటి లేదా అనూహ్యమైనటువంటి పరిణామాలు ఏవో జరుగుతాయి అనేటువంటి నేనైతే అనుకోవట్లేదు. అటువంటి జమ్మూ కాశ్మీర్ వాతావరణం కూడా లేదు. అంటే రాష్ట్రంగా ఏదో ప్రకటిస్తారని అంటున్నారు. జమ్మూ ఏ కాశ్మీర్ ఇప్పుడు రాష్ట్రంగా జమ్మూ అది కాశ్మీర్ 5 ఏళ్ల క్రితం ప్రకటించాల్సింది కదా, ఇంతకాలం ఎందుకు చేశారు? దానికి ముర్ము గారిని కలిసి ఆమె పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అది మామూలు ప్రక్రియ కదా, ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే. దానికి రాష్ట్రపతి ఆమోదం రబ్బర్ స్టాంపే కదా. రద్దు చేసినప్పుడు రబ్బర్ స్టాంపే, పునరుద్ధరించినప్పుడు కూడా రబ్బర్ స్టాంపే. పార్లమెంట్ నిర్ణయం కదా తీసుకోవాల్సింది. సో ఏమి ఉండదంటారా? ఊరికే కలిసి కట్టసి మీట్ అంటారా ఇవన్నీ? అంతే. ఊరికే మీడియాకి సెన్సేషనల్ ఏమీ లేకపోతే ఏదో ఒకటి రాసుకోవడం లేకపోతే చదవడం అనేటువంటిది ఉంది కదా. మనం చూసాం. మనం షీ జిన్పింగ్ గురించి ఎన్ని కథలు వెళ్ళారు, అయిపోయింది, అన్ని కూల్చేశారు, తేల్చేశారు అని చెప్పేసి మీడియా కొద్ది రోజులు పెద్ద హడావుడి చేసింది కదా. ఏ ఆధారాలతో చేసింది? ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ సింధూర్ ఇవి రెండు భారతదేశం సాధించిన విజయాలుగా చెప్తున్నారు కదా నరేంద్ర మోడీ గారు. చెప్తారు. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారంటే సుమారుగా చెప్తారు తప్ప, ఈవెన్ బాలాకోట్ లో కూడా ఎంతమంది చనిపోయారు ఇప్పటికీ అది బ్రహ్మ పదార్థమే. ఎక్కడ రుజువులు లేవని కదా. ప్రపంచ మీడియా అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అవన్నీ అప్పటికే ఖాళీ చేశారు, అక్కడ ఎవరు లేరు అని చెప్పింది. ఏది బాలాకోట్ విషయంలో. ఇప్పుడు కూడా 15 రోజుల తర్వాత ఎవడైనా పహల్గామ్ తర్వాత 15 రోజుల తర్వాత దాడి చేస్తామంటే ఏ ఉగ్రవాది అయినా వాడి స్థావరంలో ఉండి రండి అని చెప్పేసి ఉంటాడండి? కామన్ సెన్స్. ఒక చిన్న మర్డర్ చేస్తేనో లేకపోతే ఒక దాడి చేస్తేనో మన గ్రామాల్లో వెంటనే తప్పుకొని వెళ్ళిపోతారు కదా. కేసులు ఎక్కడ వస్తాయి, అరెస్టులు ఎక్కడ చేస్తారు అని. ఆ మాత్రం పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? అందుకని ఇవన్నీ కథలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అంతే. సో దౌత్యపరంగా మనం ఇప్పుడు బలహీన పడ్డామా, గట్టిగా ఉన్నామా, ఏంటి అసలు దౌత్యపరంగా చూస్తే? దౌత్యపరంగా అంటే ఇప్పుడు వరకు అమెరికా చేస్తున్నటువంటి ఒత్తిడిని మన వాళ్ళు లొంగలేదు. ప్రతిఘటిస్తున్నారని కూడా చెప్పలేము. లొంగలేదు. ప్రతిఘటించడం వేరు, లొంగటం వేరు. అందుకని ఆగస్టు 25 వరకు వాడు కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాడు. ఈ లోపల మనం గనక ఏమన్నా తగ్గితే సరే, లేకపోతే మిగిలినటువంటి వాటి మీద కూడా నేను ఇందాక మనం అనుకున్నటువంటి ఔషధాలు లేదా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇట్లాంటి వాటి మీద కూడా నేను పన్నులు విధిస్తానని చెప్పేసి వాడు, అంటే ట్రంప్ కార్డ్స్ అంటాం కదా, ప్యాకెట్లో తురుపు ముక్కలు వేయడం అంటారు కదా, అటువంటి తురుపు ముక్కల్ని ప్రయోగిస్తున్నాడు ఆగస్టు 25 వరకు. అందుకనే ఇంకోటి ఏంటంటే బ్రిటన్ తోటి మనం ఫ్రీ డీల్ కుదుర్చుకున్నాము. దాని ఎఫెక్ట్ అతనికి ఏమైనా కోపం రప్పించిందంటారా? ఏముండదు. ఇప్పుడు మనకి బ్రిటన్ నుంచి మనకు వచ్చేటువంటి లబ్ధి ఏమిటనేటువంటిది ఒక పెద్ద సమస్య. మనకి బ్రిటన్ నుంచి విస్కీలు లేకపోతే ఖరీదైనటువంటి కార్లు, ఇక్కడ ఉన్నటువంటి సూపర్ రిచ్ కి ఎంతైనా పెట్టి కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి వాటిని వాళ్ళకి ధరలు తగ్గించడం తప్ప, అక్కడ ఉన్నటువంటి ఖరీదైన విస్కీలు లేకపోతే ఖరీదైన కార్లను మనం దిగుమతి చేసుకోవడానికి పన్నులు తగ్గించడం అంటే ఎవరి కోసం? అడ్డా మీద కూలీ కోసం కాదు కదా అవన్నీ. లేదా మీరంటే నాలాంటి వాళ్ళు సామాన్య జర్నలిస్టుల కోసం ఏమన్నా మనం ఏమైనా కారు దిగుమతి చేసుకోగలమా? లేదు కదా. ఎవరికంటే సూపర్ రిచ్ కి అనుకూలమైనటువంటి ఒప్పందం అది. భారతదేశం నుంచి ఏ విధమైనటువంటి ఎగుమతులు చేస్తాయి ఏమిటనేటువంటిది అది ఇంప్లిమెంటేషన్లకు వచ్చిన తర్వాత మనం చూడాలి. కానీ లాజికల్ కన్క్లూజన్ ఏంటంటే ముందు ఈ ఖరీదైన కార్లు లేదా విస్కీలు ఇట్లాంటి వాటి ధరలన్నీ కూడా తగ్గుతాయి. సో ఫైనల్ గా అమెరికా పరిస్థితి ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగింది అంటున్నారు, నిరుద్యోగం పెరిగింది అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు అసలు ఆ దేశం నిలబడగలదంటారా? ఇప్పుడు ట్రంప్ చెప్పినటువంటి పన్నులన్నీ కనుక విధించినటువంటి 3 నెలల్లోనే 6 నెలల్లోనే ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది. అక్కడ ఇప్పటికే 2 సార్లు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా 2 సార్లు నిరసన ప్రదర్శనలు చేశారు. అవి కనుక ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు కనుక పెరిగినప్పుడు అక్కడి కార్మిక వర్గం ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుందో అప్పుడు ట్రంప్కు తెలుస్తుంది. అందుకని మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఏంటంటే దానికోసం ఎదురు చూస్తున్నాడు.
అప్పుడు ట్రంప్ దిగొస్తాడు, మనతో రాజీ పడతాడని అదొక ఆశ. మనం ప్రతిఘటించుకున్న సంగతి వెళ్ళిపోయి ఎదుటివాడికి ఏదో జరిగితే మనకేదో మేలు జరుగుతుంది అనేటువంటి ఒక బలహీనత ఇక్కడ కూడా మనకి కనిపిస్తా ఉంది. అందుకని ఏం జరుగుతుంది ఏంటనేది మనం చూడాలి. సో బ్రిక్స్ ఇబ్బంది ఏమి ఉండదా? కంటిన్యూ అవుతుందా? బ్రిక్స్ ని కూడా విడదీయడానికి ట్రంప్ చూస్తున్నాడు. అందుకని ఒక సిద్ధాంతం ఏంటంటే అమెరికా మెడలు వంచాలన్నా లేదా ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలు మెడలు వంచాలన్నా ఇప్పుడు బ్రిక్స్ కూటమి ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ విస్తరించారు. దీని మధ్య మరిన్ని సంబంధాలు ఇంకా పెరగాలి. ముఖ్యంగా రష్యా, చైనా, భారత్ 3 గట్టిగా ఒక తాటి మీద నిలబడితే అమెరికా వాడిని లేదా వాడి బాబుని జేజమ్మను కూడా దించవచ్చు. అయితే భారతదేశం పాత్ర దానికి నిలబడుతుందా లేదా అనేటువంటిది మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి సందేహం. అందుకని నరేంద్ర మోడీ గారికి రాబోయేటువంటి రోజుల్లో ఒక పరీక్ష ట్రంప్ కంటే నరేంద్ర మోడీకి ఒక పెద్ద పరీక్ష ఎదురుగాబోతోందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.